ఇక చూసుకుంటే ఇక మెరుగైన విద్యా వ్యవస్థ పాలసీ ఆ దిశగా ఆచరణాత్మక విధాన పత్రం రూపొందించండి. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరం. విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. యాక్చువల్‌గా ఈ విద్యా వ్యవస్థపై మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. అవును. ఏందంటే విద్యా వైద్యం సామాన్య ప్రజానీకానికి ఏదైతే ఉంటుందో విద్యా వైద్యానికే వాళ్ళ ఆదాయంలో సుమారు 50% పైగా ఈ రెండిటికే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇటువంటి సమీక్షలు ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ఈ గత ఉచితాలు ఎన్నో ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఆ ఉచితాల ప్లేస్‌లో విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఉచితంగా చేస్తే ఆ మధ్య తరగతి ప్రజలకు కాకుండా విద్యార్థులకు గూడా ఎంతో మేలు జరుగుతుందని మనం గతంలోనూ మాట్లాడుకున్నాం. అది ప్రతిసారి చర్చనైతే జరుగుతుంది గానీ ప్రభుత్వాలైతే ఆ విధంగానైతే ముందుకు వెళ్ళడం లేదు. ఎంతసేపు ఉచితాలు ఓట్ల కోసమే రాజకీయాలు చేసే పార్టీలు ఉన్నంత కాలం మాత్రం కొంత ఇబ్బందికరమే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే చూసుకుంటే మనకి ఎల్‌కేజీ పిల్లగానికి గూడా ఒక 50,000 ఫీజు వరకు గూడా ఉంటుంది. అట్లాంటప్పుడు 30, 40,000 సంపాదించే ఒక వ్యక్తికి 50,000 ఫీజు కట్టాలంటే అది ఎంతో భారం. అంతే కాకుండా ఇక హాస్పిటల్‌కి వెళ్తే మాత్రం అది ఇంకా ఘోరమనే చెప్పాలి. ఎందుకంటే నార్మల్ ఫీవర్ వచ్చి నీకు వెళ్ళినా వేలల్లో ఫీజు అవుతుందక్కడ. ఇంత విద్యా వైద్యానికే అతడు వేలలో ఖర్చు పెడితే ఇక అతని పోషణకి అది కుటుంబానికి సంబంధించి ఇంకా ఎన్ని ఇబ్బందులు పడతాడనేది మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం విద్యా వ్యవస్థ మన దేశంలో ఒక్కసారి మన విద్యా వ్యవస్థను చూసుకుంటే గతంలో మనకు స్వాతంత్రం రాకముందే మన దగ్గర ఎన్నో మంచి యూనివర్సిటీలు అంటూ ఉన్నాయి. నలంద, తక్షశిల వంటి ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చాక విద్యా వ్యవస్థకు కేటాయించిన బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ. అసలు మినిమం బడ్జెట్ అనేది కూడా విద్యకైతే ఎక్కడ కనిపించలేదు. మొత్తం మన దేశంలో 1250కి పైగా యూనివర్సిటీలు ఉంటే టాప్ మొత్తం వరల్డ్‌లో మనం యూనివర్సిటీలో చూసుకుంటే టాప్ 200లో కూడా మనకి తక్కువ. అసలు మనకి కనిపించేవి కూడా. అంత అంత అంటే ప్రభుత్వాలు మన విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్ చూసుకుంటే బడ్జెట్ అంత దారుణంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మన రాష్ట్రంలో చూసుకున్నా మన రాష్ట్రంలో కూడా విద్య కేటాయిస్తుంది చాలా తక్కువ బడ్జెట్. 20% పైగా బడ్జెట్ కేటాయించాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వీళ్ళు కేటాయించేది మాత్రం 10 లోపే. 10% లోపే బడ్జెట్‌తో అక్కడ అరకొర వసతులతో ఇక మనం ఒక ఇంటర్ కాలేజ్ చూసుకుంటాం. మన రాష్ట్రంలో మన దేశవ్యాప్తంగా ఇంటర్ కాలేజ్ చూసుకుంటే ఒక్క స్టూడెంట్‌కి యావరేజ్‌గా సుమారు ఒక 30,000 ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. కానీ ఇదే ఇంటర్ స్టూడెంట్ పైన అక్కడ ఫిన్లాండ్ వంటి దేశాలు 10 లక్షలు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడ 10 లక్షలు అంటే ఇంటర్ స్టడీపై వాళ్ళు విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్‌లో చూసుకుంటే మన దగ్గర ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది మనం ఇక్కడ చూడొచ్చు. అందుకే అక్కడ మనం చూసుకోవాల్సింది విద్యకు ఫస్ట్ ప్రభుత్వాలు ఏదైనా ఉచితాలు కాకుండా విద్య పరంగా విద్యకు ఈ మెయిన్‌గా మనం బడ్జెట్ పరంగా ఎక్కువగా కేటాయిస్తే ఇంకా ఎంతో మంది నిపుణులు మనకు విద్యార్థులు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే విధంగా కుటుంబాలకు కూడా ఎంతో భారం తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఈ విద్యకు అదే విధంగా వైద్యానికి ఎక్కువ అవుతుంది. విద్యకే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది పేరెంట్స్. ఎవ్రీ ఇయర్ 20% ఎలా అయితే పెంచుకుంటూ పోతున్నాయో దాని మీద ఫస్ట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడు విద్య అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. నిరుపేదలు చదువుకోలేకపోయిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్‌కి వెళ్ళి చదువుకుందామంటే ఇప్పుడు ఏదైతే ఉందో టెక్నాలజీలో ఏదైతే అప్డేటెడ్ కోర్సులు ఉన్నాయో అవి ఉండట్లేదు ప్రభుత్వ కాలేజెస్‌లో. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది స్కూళ్ళకి. ఇంకా ఇప్పటి నుంచి ఆల్రెడీ క్యాన్వాసింగ్ మొదలు పెట్టేసారు అందరూ. మా స్కూల్లో జాయిన్ చేయండి, మా స్కూల్లో జాయిన్. యాక్చువల్లీ ఈ ఫీజులను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది. ఏమని మేము ఒకవేళ అధికారంలోకి వస్తే మేము ఫీజులను ప్రైవేట్ ఫీజులు ఏవైతుందో వీటిని నియంత్రిస్తామని. అయితే ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు అన్ని ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వమైనా గతంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఏంది మేము ఫీజులను నియంత్రిస్తాము, ఒక సమీక్ష చేస్తారు, తర్వాత మాత్రం దానిపై ఎటువంటి ఈ చర్యలు అయితే ఉండవు. కానీ ఈసారి చాలా సార్లు విద్య అనేది తల్లిదండ్రులకు చాలా కష్టమవుతుంది అనింది. కానీ ఏ ప్రభుత్వంలో మారినా సరే దీని మీద మాత్రం మార్పు అనేది రావట్లేదు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆ శాఖను నేనే అట్టి పెట్టుకున్నాను, నేనే స్వయంగా చూస్తున్నాను సీఎం చెప్తున్నారు. మరి సీఎం దగ్గర శాఖ ఉన్నప్పటికీ ఆ విద్యా వ్యవస్థలో ఇప్పటికి 1 ఇయర్‌లో మార్పులు అనేది పెద్దగా ఏం కనిపించలేదు. మరి వచ్చే కనీసం ఇప్పుడైనా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఆ ప్రైవేట్ ఫీజుల నియంత్రణ పైన లేదంటే ఇంకా ఎన్నో స్కూల్లో కనీస వసతులు టాయిలెట్స్ లేక ఎన్నో స్కూల్లో విద్యార్థినులు ఎంతో అవస్థలు పడుతున్నారు. అటువంటి వాటిపై దృష్టి పెడితే ఎంతో బాగుంటుంది.